అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్యాషన్, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ప్యాషన్ అంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ ప్యాషన్? వాట్ ఈస్ ద డిక్షనరీ సే? Strong and barely controllable emotion. Strong? And barely controllable emotion. Strong and barely controllable emotion. So let's understand the definition. Strong and barely controllable. An intense desire or enthusiasm for something. ఇంటెన్స్ డిజైర్ ఆర్ ఎంతూజియాజం ఫర్ సంథింగ్, కరెక్ట్. సో ఇప్పుడు నువ్వు లైఫ్ అంతా నువ్వు ఇంటెన్స్ డిజైర్ ఆర్ అన్బేరబుల్ ఇమోషన్ అసలు ఉంటుందా ఎప్పుడైనా? ఆలోచిద్దాం. నీకు ఒక 50 years లైఫ్ హెడ్ ఉందనుకో, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ నువ్వు ప్యాషన్తో ఉండాలి అంటే ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? కెన్ యూ మేనేజ్ యువర్ బాడీ అండ్ యువర్ సిస్టమ్ ఇన్సైడ్ విత్ అన్ అన్బేరబుల్ డిజైర్ ఫర్ వాట్ ఎవర్? వాట్ ఇస్ ద డెఫినేషన్? అన్బేరబుల్ ఇమోషన్ ఏంటది? Intense desire or enthusiasm for something. Strong and barely controllable. యా, స్ట్రాంగ్ అండ్ బేర్లీ కంట్రోలబుల్ ఇమోషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్? యూ కాంట్ కంట్రోల్ ఇట్. అంటే అంత అన్కంట్రోలబుల్గా ఉండే ఇమోషన్ నీకు డే ఇన్ డే అవుట్ ఎవ్రీ మినిట్ అసలు ఉంటుందా? ఉండదు కదా. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ ప్యాషన్ ఈజ్ ఓవర్ రేటెడ్, రైట్? సో ప్యాషన్ అనేది జనరలీ ఏమంటారంటే, ప్యాషన్ అంటే యూ షుడ్ ఐడెంటిఫై వాట్ యూ లవ్ టు డూ. దట్ ఈస్ నాట్ ప్యాషన్. దట్ ఈస్ లైక్ అ జాబ్. యూ ఐడెంటిఫై వాట్ యూ లవ్ టు డూ. ప్యాషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మార్నింగ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ అవుట్ ప్యాషన్తో చేస్తావు, ఒక 1 hour యూ విల్, ఆ ప్యాషన్ విల్ సర్వైవ్ ఆర్ ద ప్యాషన్ విల్ లెట్స్ సే సస్టైన్. దాని తర్వాత ఏమవుతుంది? వర్క్ వెళ్తావు, ఆ ప్యాషన్ మొత్తం మళ్ళీ తగ్గిపోతుంది ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ జాబ్. సో ద అల్టిమేట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, ప్యాషన్ కంటే లైకింగ్ వాట్ యూ వాంట్ టు డూ. either you find what you love to do or you start developing liking towards whatever you are doing. ఎందుకంటే మనకి లైఫ్లో ఒకటే, ఫస్ట్ మనం బతకాలంటే ఫస్ట్ మనం మనీ కావాలి. సో మనీ కావాలంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చేయాల్సిందే, అన్లెస్ యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్స్ కదా. సో యూ నీడ్ మనీ. సో మనీ ఉండాలి అంటే నువ్వు ప్యాషన్ గీషన్ ఇదంతా కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్ విల్ నెవర్ సస్టైన్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఎట్ ఎవ్రీ మినిట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ప్యాషనెటా? చాలా ప్యాషనెట్ కదా. ఆ ప్యాషన్ నీకు ఫీల్లోనే కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో విరాట్ కోహ్లీ 2-3 years బ్యాక్ ఏమన్నాడు? ఐ హ్యాడ్ అ మెంటల్ బ్రేక్ డౌన్ అన్నాడు కదా. ఐ హ్యాడ్ అ మెంటల్ బ్రేక్ డౌన్. విరాట్ కోహ్లీకి మెంటల్ బ్రేక్ డౌన్ అంటే కెన్ యూ ఇమాజిన్? అంటే హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ ఇండివిజువల్స్. ఆయన ఫాదర్ పోయినప్పుడు కూడా మనోడు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడాడు. జస్ట్ అండర్స్టాండ్ అసలు ఎటువంటి మైండ్ సెట్ ఒక మనిషికి ఉండాలి టు బీ ఏబుల్ టు డూ దట్ అనేది. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఒక ప్యాషన్తో ఆడే గేమ్తో హీస్ ఫాలన్ ప్రే సో టు స్పీక్. దేనికి? స్ట్రెస్ వల్ల. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే, ప్యాషన్ అనేది ఇట్ ఈస్ అ షార్ట్ లివ్డ్ ఇమోషన్. ఓకే, సో ప్యాషన్ గురించి, ఇన్స్టెడ్ ఆఫ్ చేజింగ్ యువర్ ప్యాషన్, ఫైండ్ సంథింగ్ దట్ యు లవ్ టు డూ. దీస్ ఆర్ 2 different థింగ్స్. యూ కెన్ డూ అ జాబ్ దట్ యూ హేట్, నీకు అసలు ఇష్టమే లేదు ఆ జాబ్, బట్ నువ్వు వీకెండ్ సాటర్డే సండే యూ కుడ్ బి డూయింగ్ సంథింగ్ దట్ యువర్ ప్యాషనెట్ అబౌట్, ప్లేయింగ్ గిటార్. సో నువ్వు వీక్లో చేసే నీకు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నీకు ఆ 1 hourలో మొత్తం పోతుంది. బట్ నీ వీక్లో చేసే నీకు ఆ జాబ్ వల్ల నీకు చాలా డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల వల్ల యూఆర్ ఏబుల్ టు పర్స్యూ యువర్ ప్యాషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ సంథింగ్ దట్ యూ రియలీ వాంట్ టు డూ, దాంట్లో డబ్బులు రావట్లేదు. ఎందుకంటే లెట్స్ అజ్యూమ్ యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్. ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది 1 yearలో అది కాదు కదా. దానికి ఒక 5 years, 10 years, ఒక 15 years జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో ఆ ప్యాషన్ నీకు, ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ దట్ ప్యాషన్, నీకు డబ్బులు కూడా కావాలి కదా. దీస్ ఆర్ 2 different థింగ్స్. జనరల్ ఏమనుకుంటారు, యూ ఫైండ్ యువర్ ప్యాషన్, లైఫ్ విల్ బీ హ్యాపీ అంటారు. అట్లా ఉండదు. యూ ఫైండ్ యువర్ ప్యాషన్, యూ విల్ స్టిల్ హ్యావ్ లోస్, యూ విల్ స్టిల్ ఫీల్ స్ట్రెస్ఫుల్, యూ విల్ స్టిల్ ఫీల్ బ్లడీ హెల్, వై ద హెల్ am I doing this అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్. సి, ఐ ఫీల్ లైక్ యాజ్ హ్యూమన్స్ వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్ నావెల్ అట్ ఎవ్రీ స్టెప్. అంటే ఏదో మనకు కొత్తగా ఏదో ఒకటి కావాలి మనకి. ఆ కొత్తదనం లేకపోతే మనకి ఎక్కడో బోర్ కొడుతుంది, అంతే కదా. ఎందుకంటే దానికి యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటంటే కంపారిజన్. I'm slightly digressing into a different topic, but there is a saying, comparison is the thief of joy, something like that, right? So yeah, comparison is the thief of joy. So whenever you're comparing your life, వాడిని చూసి వీడిని చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా కానీ ఇన్సైడ్ ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేస్తావో ఆ జాయ్ అంతా నీకు ఇట్ స్టార్ట్స్ డిక్రీజింగ్. సో నువ్వు ఎంత ప్యాషనేట్గా ఉన్నా, నువ్వు వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ ప్యాషన్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ స్టిల్ లాయిటరింగ్ హియర్ అండ్ దేర్, వాడిని చూసి వీడిని చూసి, యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. సో ప్యాషన్ అనే బదులు ఐ వుడ్ సజెస్ట్ బీ ప్రాక్టికల్. ప్యాషన్ ఉంటే పక్కన సాటర్డే సండే చేసుకో. బైకింగ్ ప్యాషన్ అంటారు చాలామంది. సాటర్డే సండే వెళ్ళు, మండే టు ఫ్రైడే జాబ్ చేసుకో,
అంటే బిజినెస్లోనే ప్యాషన్ ఉంటుంది, హాబీలోనే ప్యాషన్ ఉంటుంది అంటే ఆ ప్యాషన్తో నీకు డబ్బులు వస్తే దట్ ఈస్ అ గుడ్ ప్యాషన్. ప్యాషన్తో నీకు డబ్బులు రావట్లేదు అంటే డబ్బులు అంటే ఏంటి, మళ్ళీ ఏదో ఫుల్ సంపాదించాలి, ఏదో పీకాలు నేనే అనట్లేదు. నీకు కావాల్సినంత డబ్బులు, నీకు హ్యాపీనెస్ ఇచ్చేంత డబ్బులు, నీకు కంఫర్ట్ రాదర్ నాట్ హ్యాపీనెస్, నీకు కంఫర్ట్ ఇచ్చేంత డబ్బులు వస్తే దట్ ఈస్ గుడ్. ఇప్పుడు నీకు కంఫర్టబుల్ అనేది మేబీ నాకు కంఫర్టబుల్ కాదేమో. వీఆర్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ అండ్ వైస్ వర్సా, రైట్? సో యూ డిఫైన్, నీకు ఇది నా కంఫర్ట్, ఈ జాబ్ చేస్తే నాకు ఎంత కంఫర్ట్ వస్తుంది, ఓకే, నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తాను, పర్లేదు. ఐడియల్లీ ఆల్వేస్ ఫైండ్ వాట్ యూ లవ్ టు డూ. నేను ఎప్పుడు అదే చెప్తా. బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ బ్లెస్డ్, టు బీ ఆనెస్ట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ సమ్ పీపుల్ అండ్ సమ్ పీపుల్ గివ్ అప్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ వాట్ యూ లైక్ టు డూ, ఇట్స్ అ లాంగ్ జర్నీ. అంత లాంగ్ జర్నీ తీసుకునే పేషెన్స్ ఉంది అంటే నథింగ్ లైక్ ఇట్. సో నీకు అంత పేషెన్స్ లేకపోతే అట్లీస్ట్ ఫైండ్ ద జాబ్ వేర్ యూ డోంట్ హేట్ డూయింగ్ ఇట్. That is very difficult. If you hate doing something, then literally your every cell in the body is repelling against you, correct? So don't ever do that. But okay, reasonable extent lo, even if you don't enjoy it, even if you don't like, wow, I want to go to work, but at least okay, you're liking what you're doing, you're finding some fulfillment in it, right? Ala unna kani నీకు ఏదైతే ఎక్స్ట్రీమ్ అన్బేరబుల్ ఎమోషన్ దేంతో అయితే వస్తుందో అది నీ టైం ఉన్నప్పుడు చేసుకో. చాలామందికి బైకింగ్ ఉంటుంది, స్పోర్ట్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది, రైట్? ఆ ప్యాషన్ని నువ్వు జాబ్లా ఫాలో చేయాలంటే ఎప్పుడైతే నువ్వు చేస్తావో దట్ ప్యాషన్ ఆల్సో బికమ్స్ లైక్ అ చోర్. విరాట్ కోహ్లీ కూడా అదే ఉంటుంది ఆలోచిస్తే, అంతే కదా? 10-15 years నుంచి ఆడుతున్నాడు అదే ప్యాషన్తో. దట్ ప్యాషన్ అట్ సమ్ పాయింట్ విల్ బికమ్ అన్బేరబుల్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ హ్యాస్ లిమిటెడ్ కేపబిలిటీ కదా. సో యూఆర్ పుషింగ్ యువర్ బాడీ టు అన్ ఎక్స్టెంట్ థింకింగ్ దట్ ఓకే, ఈ ప్యాషన్ నేను మ్యాచ్ చేయాలి, సేమ్ లెవెల్ నేను మ్యాచ్ చేయాలి, నేను పెట్టిన స్టాండర్డ్ని నేను హ్యావ్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్. అండ్ వాట్ దట్ డస్ ఇస్ ఇట్ కన్జ్యూమ్స్ ఆల్ యువర్ లైఫ్ ఎనర్జీ, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ లైఫ్ ఎనర్జీ అండ్ సో మెనీ సాక్రిఫైసెస్ దట్ యూ హ్యావ్ టు మేక్. ఒక 1 year 2 year అంటే ఓకే నడుస్తుంది, బట్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, అట్ సమ్ పాయింట్ యూ విల్ ఫీల్. సో అందుకని బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్, plus either realizing that okay, my passion is good for my weekend, I will do something that will give me good money, or I will convert my passion into a full-time job. But I should know that that passion that I converted into a full-time job, I might not enjoy at all points. There is no guarantee. దానికి you have to be mentally prepared. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసా ప్యాషన్ అనుకుని, సమ్ డేస్ that I don't enjoy it. ఎందుకు చేశారా బాబు ఇది, హాయిగా జాబ్లో చేస్తే నాకు ఎంతో డబ్బులు వచ్చేది, ఉట్టిగా డబ్బులు వచ్చేవి, మంచిగా మంత్ ఎండ్కి శాలరీ వచ్చేది. ఇప్పుడు నేను మంత్ ఎండ్ వస్తుందంటే జీతాలు ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, 100 ఉంటాయి, రైట్? ప్రతి ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ ఇవ్వాలి. అక్కడ ఏముంటుంది, నీ బాస్ ఉంటాడు, సూపర్ బాస్ ఉంటాడు, సూపర్ బాస్ ఇంకో సూపర్ మ్యాన్ ఉంటాడు, ఎవరెవరో ఉంటారు అక్కడ, రైట్? సో వాడిస్తాడు ఏదో ఒక లాజిక్. సో రెస్పాన్సిబిలిటీ ఒక చైన్లో యు ఆర్ దేర్ సమ్వేర్ ఇన్ దట్ చైన్, బట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది ఒక బిజినెస్ ఓనర్ లాగే ఉండాలి. సో అలా ఉండాలి అంటే దట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ దట్ యు ఆర్ టేకింగ్. సో ప్యాషన్లో ప్రెషర్ కూడా వస్తుంది. సో ప్యాషన్ ప్లస్ ప్రెషర్ నువ్వు మేనేజ్ చేయగలిగితే, ఆ దమ్ము నీకుంటే అప్పుడు నువ్వు ప్యాషన్ని నువ్వు ఫుల్ టైమ్గా తీసుకో. అది